కేజీఎఫ్‌లో ఒక డైలాగ్ ఉంది గదా! Violence, violence, violence. సేమ్ మన తెలంగాణ స్టేట్‌లో కూడా కాంట్రోవర్సీస్ ఉంటూ ఉంటాయి. సో హియర్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ నాగార్జున, యాక్టర్ నాగార్జున అండ్ కొండా సురేఖ, ద ఎండోమెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. వీరిద్దరి మధ్య ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. కాంట్రవర్సీ వెరీ సింపుల్ గా ఉంది. కొండా సురేఖ గారు ఏం చేశారంటే నాగార్జున ఫ్యామిలీ, నాగార్జున సన్ నాగ చైతన్య గురించి, ఆయన మ్యారిటల్ లైఫ్ గురించి కూడా డెరగ్యులేటరీ కామెంట్స్ చేశారు. బేసికలీ ఏమన్నారంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిందంట, కేటీఆర్ హ్యాస్ మేడ్ దెమ్ డ్రగ్ అడిక్ట్స్ ఎక్సెట్రా సో అండ్ సో ఫోర్త్. అలాంటి షీ హ్యాస్ గివెన్ సమ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఏముందంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం లా, జస్టిస్, జ్యుడిషియరీకి ఎవరైనా భయపడతారు అని అర్థమైంది నాకు. బికాస్ పవర్ రూల్స్ ఓవర్ మనీ అంటారు కదా, ఇక్కడ పవర్ రూల్స్ ఓవర్ మనీ మనకు కనిపించలేదు. ఎందుకంటే ఎంత డబ్బులున్నా సరే మీకు పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే ఓకే దే కెన్ కిక్ యూ అవుట్ అని అలాంటి ఫీలింగ్సే ఉంటాయి బేసికల్లీ. ఫైన్, కానీ నౌ జస్ట్ ఇమాజిన్ షీఈస్ ఇన్ ద పవర్, కొండా సురేఖ గారు, అండ్ నాగార్జున హీఈస్ హ్యావింగ్ మనీ. సో బేసికలీ ఇక్కడ హీ ఫైల్ ఎ డిఫెమేషన్ కేస్, ఒక డిఫెమేషన్ కేస్ he filed of worth 100 crore rupees against what Konda Surekha garu derogatory remarks on him and his family. సో జ్యుడిషియరీ మధ్యలో వచ్చేస్తే మళ్ళీ ఇది హైకోర్టులో వెళ్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా వెళ్తుంది. ఎలాగైనా ఇలాంటి రిమార్క్స్ ఎందుకు ఎవరు చేస్తారు? కొండా సురేఖ గారు వాళ్ళ కౌన్సిల్స్కి కూడా ప్రాపర్గా తెలుసు, మేడం మీరు లోపలికి పోతారు, మీకు ఇవ్వాల్సి వస్తుంది, ఒక అపాలజీ ఇష్యూ చేయండి అని. షీ హాజ్ గివెన్ వన్ అపాలజీ. నాగార్జున సార్ మళ్ళీ ఆయన తీసుకోలేదు అపాలజీ. తర్వాత కాంగ్రెస్ లీడర్స్, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అందరూ నాగార్జున సార్కి కాల్ చేసి సార్ లైట్ తీసుకోండి అవన్నీ చెప్తే ఇవాళ న్యూస్ 10 hours బిఫోర్ న్యూస్ వచ్చింది. షీ అండ్ నాగార్జున యాక్టర్ హీ యాక్సెప్టెడ్ హర్ అపాలజీ. ఇంకా కొండా సురేఖ గారి స్టేట్మెంట్ కూడా పబ్లిక్ అపాలజీ కూడా ఉంది. పబ్లిక్ అపాలజీ అంటే పబ్లిక్లో చెప్పాలి. I would wish to clarify the statement that I have made in relation to actor I am Nagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family member. I have no intentions of hurting or defaming Akineni Nagarjuna Garu or his family members. I regret any unintended impressions. Like that she wrote on the Twitter and a public apology was given. So happy now as an advocate, the judiciary won over power and over paisa.